ఇండియాలో అత్యంత ఖరీదైన సెలబ్రిటీల విడాకులు. ఏ సెలబ్రిటీ ఎన్ని కోట్లు వదిలించుకున్నారో మీరే చూడండి. సాధారణంగా ఫ్యామిలీలో సమస్యలొస్తే సర్ది చెప్పుకొని ముందుకెళ్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలొస్తే పెద్దలు రాజీ చేసి సరిచేస్తారు. అదే సెలబ్రిటీలైతే అది కూడా విడాకుల వరకు వెళ్తే కోట్లల్లో వ్యవహారమే. ఇండియాలో ఆశ్చర్యానికి గురిచేస్తూ మీడియాని ఊపేసిన 6 సెలబ్రిటీ జంటల ఖరీదైన విడాకుల వ్యవహారాలు ఇలానే ముగిశాయి. సెలబ్రిటీల ప్రేమ కథలు ముగిసినప్పుడు విడాకులు కూడా అత్యంత ఖరీదుగానే ముగిశాయి. ఫస్ట్, బాలీవుడ్లోని అత్యంత ఖరీదైన విడాకుల గురించి తెలుసుకుందాం. మొదటి జంట సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్. 13 ఏళ్ల వీరి వివాహ బంధం 2004లో ముగిసింది. సైఫ్ అమృత కంటే 13 ఏళ్లు చిన్నవాడు. దీంతో భారీ మొత్తంలో చెల్లించాల్సి వచ్చింది. అమృతకు సైఫ్ 5 కోట్ల రూపాయలు చెల్లించడంతో పాటు పిల్లలకు 2.5 కోట్లు చెల్లించాడు. అలాగే ప్రతి నెల కొంత మొత్తం డబ్బు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. రెండో జంట సంజయ్ కపూర్, కరిష్మా కపూర్. వీరి 13 ఏళ్ల వివాహం ముగిసింది. 2016లో విడాకులు తీసుకున్నారు. కరిష్మాకు సంజయ్ తండ్రి ఖర్, ఇల్లు, డబ్బు లభించాయి. సంజయ్ పిల్లల కోసం 14 కోట్ల బాండ్లలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. దాని నుంచి నెలకు 10 లక్షల ఆదాయం వస్తుంది. ఈ మొత్తాన్ని కరిష్మా పిల్లలకు చెల్లించాలి. అలాగే పిల్లల అదనపు ఖర్చులకు కూడా అతనే భరిస్తున్నాడు. మూడో జంట హృతిక్ రోషన్, సుసాన్నే ఖాన్. వివాహమైన 14 ఏళ్ల తర్వాత హృతిక్, సుసాన్నే ఖాన్ 2013లో విడాకులు తీసుకున్నారు. విడాకుల సమయంలో సుసాన్నే 400 కోట్ల జీవనాధారం కోరింది. హృతిక్ 380 కోట్లు చెల్లించాడు. ఇక నాలుగో జంట క్రికెటర్ హార్దిక్ పాండ్యా, మోడల్ నటాషా. వీరి బంధం ఏడాదిలోనే ముగిసింది. 2023లో వివాహ ప్రమాణాలు చేసిన ఈ జంట 2024లో విడిపోయారు. 2024 జూలైలో తాము విడిపోతున్నట్లు హార్దిక్ ఇన్స్టాగ్రామ్ లో ప్రకటించాడు. వీరి విడాకుల పరిష్కారంలో హార్దిక్ ఆస్తులో 70% కోరినట్లు వార్తలొచ్చాయి. కాగా హార్దిక్ 165 కోట్ల సంపద అంచనా వేస్తే విడాకుల చెల్లింపులకు సంబంధించి భారత సెలబ్రిటీల చరిత్రలో అత్యంత ఖరీదైనదే కావచ్చు. ఐదో జంట మన టాలీవుడ్దే. ప్రేమించి పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ యాక్టర్లు సమంత, నాగచైతన్య చాలా తక్కువ కాలంలోనే విడిపోవడం భారతీయ సినిమా పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ జంట 2022లో విడిపోయింది. ఈ క్రమంలో నాగచైతన్య సమంతకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించారని రూమర్స్ వినిపించాయి. సమంత ఆ డబ్బుని తిరస్కరించినట్లు కూడా ప్రచారం జరిగింది. చివరి జంటది వింత కథ. టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, రియా పిల్లైలది మరొక వింత స్టోరీ. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ వివాహ బంధంలో ఉండగానే రియా పిల్లై లియాండర్ పేస్తో లివ్ ఇన్ రిలేషన్ కొనసాగించింది. పేస్తో రియా ఓ కూతురిని కన్నారు. వీరు విడిపోయినప్పుడు పేస్ రియాకు భారీగానే చెల్లించాల్సి వచ్చింది. ఇంకా బిడ్డ చదువు ఖర్చులు భరించాల్సి వచ్చింది. ఇకపోతే సంజయ్ దత్తో విడాకుల సమయంలో రియా పిల్లైకు బీచ్ వైపు ఉన్న అపార్ట్మెంట్, విలాసవంతమైన కారు లభించాయి.